ర్యాంపేజ్ గట్టిగా షురు. Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. 5 years షూటింగ్ తర్వాత 8 times పోస్ట్పోన్ తర్వాత లెక్క పెట్టనని హడిల్స్ తర్వాత ఫైనల్గా హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవుతుంది. ఇంకొన్ని గంటలో ప్రీమియర్స్ పడబోతున్నాయి. అయితే చుట్టుపక్కల హైప్ హల్చల్ ఎలా ఉంది, ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వైజ్ ఎంత జరిగింది, బుకింగ్స్ పరిస్థితి ఏంది ఎలా అవుతున్నాయి, అడ్వాన్సెస్ ఎంత అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్తో మార్నింగ్ ప్రెస్ మీట్తో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని చెప్పి కొంచెం వైడ్గా స్ప్రెడ్ అయింది నార్మల్ ఆడియన్స్కి. పైగా చాలా ఏళ్ళకి పవన్ ప్రమోషన్స్లో పాల్గొన్నాడు. దాంతో యూఎస్ఏ బుకింగ్స్ కూడా పెరిగాయి. ఒకసారి ఏరియా వైజ్ బిజినెస్ పైన ఒక లుక్ వేస్తే నైజాంలో 37 కోట్లు, ఇది రీసెంట్ టైర్ 1 మూవీస్ కంటే తక్కువ అయినా సేఫ్ అండ్ సాఫ్ట్ మూవ్. సీడెడ్లో 16.5 కోట్లు, వైజాగ్లో 12 కోట్లు, ఈస్ట్లో 9.5 కోట్లు, వెస్ట్లో 7 కోట్లు, గుంటూరులో 9.5 కోట్లు, కృష్ణాలో 7.6 కోట్లు అండ్ నెల్లూరులో 4.4 కోట్లు. అలా తెలుగు స్టేట్స్లో బిజినెస్ 103.5 కోట్లు, అంటే హిట్కి 104 కోట్ల షేర్ కొట్టాలి. ఇది రీసెంట్ పాన్ ఇండియా ఫిల్మ్స్ దేవరాన్ గేమ్ చేంజర్ కంటే తక్కువే, ఎక్స్క్లూడింగ్ అల్లు అర్జున్ అండ్ ప్రభాస్ మూవీస్. దేవరన్ ఏమో 113 కోట్లు, గేమ్ చేంజర్ 122 కోట్లు, ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి అదే నార్త్ మొత్తం కలిపి 12.5 కోట్లు అండ్ ఓవర్సీస్లో 10 కోట్లు. అలా వరల్డ్ వైడ్గా 127 కోట్ల బిజినెస్ అయింది. హిట్ అవ్వాలంటే 127 కోట్ల షేర్ అండ్ 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయాలి. ఇది కొన్ని రీజనల్ మూవీస్ కంటే తక్కువ, లైక్ గుంటూరు కరం అండ్ ఆచార్య. స్టిల్ ఈ హైప్కి డీసెంట్ టార్గెటే. అలా అని ఆయన రేంజ్ స్టార్డమ్ తగ్గింది అనుకోవద్దు. నెక్స్ట్ మూవీస్ ఆయన లెవెల్ చూపిస్తాడు. అసలు ఏమనుకుంటున్నారా నా క్యారెక్టర్ గురించి? చూస్తానికి స్మూత్ గా నీట్ గా ఉన్నాను. మరి బిజినెస్ తక్కువైంది కాబట్టి యావరేజ్ స్టాక్ వచ్చినా రికవర్ అయిపోద్ది, కానీ టికెట్ రేట్స్ ఇష్యూ అవ్వచ్చు. మరీ ఘోరంగా హైక్ చేసి పడేశారు. పుష్ప 2 కంటే ఎక్కువ. చూడాలి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో, రిసీవ్ చేసుకుంటారని. మీరేమంటారు? ఇక బుకింగ్స్ విషయానికి వస్తే హవర్కి బుక్ మై షోలో 17K ట్రెండ్ అవుతుంది అండ్ ఇండియాలో ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ 23 కోట్ల గ్రాస్ అండ్ వరల్డ్ వైడ్గా 32 కోట్లకు రీచ్ అయింది. ఇది మంచి నెంబరే హైప్కి. ఇంకా నార్త్ అమెరికాలో అదే ఓవర్సీస్లో ఫైనల్ ప్రీ సేల్స్ $500K రీచ్ అయింది. టోటల్ నార్త్ అమెరికా సేల్స్ 566K. ఇవి ఓల్డ్ టైర్ 1 మూవీస్ కంటే కూడా చాలా తక్కువ. అఫ్ కోర్స్ పోస్ట్పోన్స్ అడల్ట్స్ వాళ్ళు అవ్వచ్చు, కానీ అందరు 1 మిలియన్ వరకు వెళ్తుంది అనుకున్నారు. బట్ చాలా అండర్ పర్ఫార్మ్ చేసింది. టాకే సేవ్ చేయాలి. ఈ బుకింగ్స్ అండ్ అడ్వాన్స్ సేల్స్తో మా ప్రిడిక్షన్ బట్టి నైజాంలో 15 నుండి 20 కోట్లు కొట్టొచ్చు. ఇంకా టాక్ బట్టి రేంజ్ బట్టి తగ్గొచ్చు కూడా, బట్ 20 crore అయితే దాటదు. సీడెడ్లో అరౌండ్ 3 to 4 crore ఎక్స్పెక్టింగ్. టోటల్ తెలుగు స్టేట్స్లో 40 నుండి 45 కోట్లు అనుకుంటున్నాం. టాక్ మస్తు పడి 50 crore కొడితే అయితే పవర్ స్టార్ ఊరమాస్ ర్యాంపేజ్, ఇంకా ఓవర్సీస్లో 5 to 7 crore. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 55 to 60 crore షేర్ అండ్ అప్రాక్స్గా 100 కోట్ల గ్రాస్ అనిపిస్తుంది. అది దాటితే అయితే అరాచకమే. ఇక మరి రేపే రిలీజ్. ఆల్రెడీ ఇంకో 3 hours ప్రీమియర్స్ పడబోతున్నాయి. మరి మీరే షో వెళ్తున్నారు? సో అది గైస్ మ్యాటర్. వీరమల్లు హల్చల్, బిజినెస్, బుకింగ్స్ అండ్ అడ్వాన్స్ సేల్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ సైడ్ ఎఫోరియా ఎలా ఉంది, డే 1 ఏ రేంజ్లో వస్తాయి అనుకుంటున్నారు, హిట్ అవుద్దంటారా అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.